రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్ పరిధి కళాశాలల్లో బీటెక్, సిఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరగనున్నాయి. ఓయూ, కాకతీయ వర్సిటీలతో కలిపితే మరికొన్ని సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. తొలుత 10,000 వరకు కొత్త సీట్లు ఉండవచ్చని అంచనా వేసిన ఏఐసిటిఈ అనుమతుల తర్వాత ఆ సీట్ల సంఖ్య రెట్టింపు అవునట్లు సమాచారం. జేఎన్టీయూహెచ్ పరిధి కళాశాలలో బీటెక్, సిఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లోని సీట్లు ఏకంగా 20,500 పెరగనున్నాయి. కొత్త సీట్లు ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ ఏఐసిటిఈ అనుమతుల తర్వాత ఆ సీట్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 4 నుంచి ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుండగా 8వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుంది. జేఎన్టీయూహెచ్ అప్పిలేట్ కమిటీ ఆధ్వర్యంలో రెక్టార్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశమే వర్సిటీకి ఇన్ఛార్జ్ ఉపకులపతి కావడంతో ఆయన అఫిలియేషన్ పై దృష్టి సారించి అవసరమైన పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలిసింది. మొత్తానికి 1-2 రోజుల్లో ప్రక్రియ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. సిఎస్ఈ, ఐటీ, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ తదితర బీటెక్ సీట్లకు భారీగా అనుమతులిస్తే ప్రభుత్వం అదే స్థాయిలో బోధనా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అయితే నాన్ రియంబర్స్మెంట్ పేరుట అనుమతి ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే కోరాయి. అప్పుడు ప్రభుత్వంపై భారం పడదని, ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులే ఆయా సీట్లను ఎంచుకుంటారని తెలిపాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం కోర్ బ్రాంచీలను ప్రోత్సహిస్తామని, అంతా సిఎస్ఈ చదివితే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఎక్కడి నుంచి వస్తారని ఇటీవల యాజమాన్యాల సమావేశంలో ప్రశ్నించారు. ఇక కోర్ బ్రాంచీల్లో చేరిన వారు ఐచ్ఛికంగా ఇతర బ్రాంచీల సబ్జెక్టులను చదవచ్చని, అవసరమైతే సాఫ్ట్వేర్ వైపు వెళ్లొచ్చని వర్సిటీలు చెబుతున్నా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. కొన్నేళ్ల నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో కన్వీనర్ కోటా సీట్లు సగం కూడా నిండలేదు. గతేడాది 3 కోర్ బ్రాంచీల్లో 12,751 సీట్లుంటే 5,838 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక యాజమాన్య కోటాలో చేరేవారే కరువయ్యారు. వాటిని కూడా కలుపుకుంటే భర్తీ 40% దాటదు. సిరిసిల్ల, వనపర్తి, మహబూబాబాద్, పాలేరులోని జేఎన్టీయూహెచ్ కళాశాలలోని కోర్ బ్రాంచీల్లో చేరేవారు అతి స్వల్పంగా ఉండటం గమనార్హం. ఒకవేళ చేరితే ఉద్యోగావకాశాలు తక్కువగానే కాగా వేతనం కూడా తక్కువగా ఉంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ అభిప్రాయం తప్పని, మంచి ప్యాకేజీలతో తాము ఉద్యోగాలిప్పిస్తామని జేఎన్టీయూహెచ్, ఓయూ వర్సిటీలు అవగాహన పెంచిందే లేదన్న విమర్శలున్నాయి.